శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ నెల రెండవ 10 రోజుల్లో సూచనలు, సలహాలు, ఫలితాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల 22 నిమిషాల వరకు చాలా వరకు లాభసాటిగా ఉంటుంది. అంతకుముందే దీని ముందు అంటే 10వ తేదీ కొంచెం లైఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద డెవలప్మెంట్స్ ఉంటాయి కనుక మీ యొక్క విధి నిర్వహణలో తీసుకున్నటువంటి నూతన నిర్ణయాల వల్ల కావచ్చు, లేదా మీ కార్యసిద్ధి కోసం మీరు చేసినటువంటి శ్రమ కావచ్చు, ఏదైనా లబ్ధి బాగా ఉంటుంది, డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువగా లబ్ధి రావటానికి, లాభం రావటానికి అవకాశాన్ని కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఇక రెండవ పాయింట్కి వచ్చేసి 11వ తేదీ రాత్రి 9 గంటల 22 నిమిషాలతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండేటువంటి సమయం ఇది కొద్దిగా రెటమతంగా ఉన్నట్టుంటుంది. మీరు ఒకటి అనుకుంటే అది ఇంకోటి అవుతుంది అని, మీరు చండాలంగా జరిగితే బాగుంది మంచి అవుతుందని అంటే మీరు ఒకటి అనుకుంటే అది ఇంకోటి రకంగా అనుకోని నేను అన్నాను కదా, అందుకోసం అలా ఊహించవద్దు. ఏదైనా కొంతవరకు వ్యతిరేక సమయం, ఇది అనుకూల సమయం కాదు. అనవసరంగా డబ్బు వ్యయం అయ్యేది, ఖర్చు అయ్యేది. కేవలం డబ్బు ఒకటే కాదు, శ్రమ కూడా ఒక్కోసారి వృధాగా పోయే సూచనలు ఉన్నాయి. ఏదైనా ముఖ్య కార్యక్రమం మొదలుపెట్టి సగం దూరం తీసుకొచ్చి అక్కడ ఫెయిల్ అయినారంటే టోటల్గా మొదటికే మోసం వచ్చేస్తుంది. కనుక కొత్త కార్యక్రమాలు అంతకుముందు ఈ మధ్య కాలంలో ఏదైనా కనుక కార్యక్రమాలు చూస్తుంటే దానికి ఎక్కడన్నా బ్రేక్స్ పడతాయేమో, అవి ఇలాంటి కొంచెం గమనిస్తుండండి. అలాగే డబ్బు విషయంలో కూడా ఎవరన్నా హడావిడిగా కొంచెం అప్పు కావాలన్నా కొంచెం తొందరపడవద్దు. మీ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి వారికి ప్రోనోట్ రాసి ఇచ్చి కొంతమంది ఏదో వీరి అవసరాలు తీరుద్దాం అనేటువంటి ఒక లక్షణం ఉండొచ్చు. కానీ అక్కడ ఎంతవరకు మనం ఈ పని చేయాలా, ఎంతవరకు చేయకూడదు అనేటువంటి ఒక విచక్షణ అవసరాన్ని గుర్తించండి. ఎందుచేతనంటే ఒక్కోసారి మీ అంతనే మీరే చెక్స్ రాసి ఇవ్వటము, ఎంటీ చెక్స్ ఇవ్వటము, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. షేర్ మార్కెట్ కూడా సాటి చంపకు దెబ్బకు కొట్టే విధంగా ఉంటుంది. 12వ తేదీ 13వ తేదీ ఈ 2 రోజులు కూడా అనుకూలమైన రోజు కానే కాదు. ఒక్కోసారి మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం పలానా చోటుకి వెళ్ళేసి మధ్యాహ్నం ఆ పని చూసుకొని సాయంత్రం ఇక్కడికి వెళ్ళేసి రేపు ఉదయం నాకు ఏదో సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా వేసే కార్యక్రమాల్లో ఒక్కోసారి మొదటికి మోసం వచ్చి రావచ్చు. ఒక్కోసారి ఏదైనా ఫ్లైట్ ఏదైనా అనుకుంటే ఆ ఫ్లైట్ ఆలస్యం కావటము, ఫ్లైట్ క్యాన్సిల్ కావటము, ఈ వందే భారత్ ట్రైన్స్ ఈ మధ్యకాలంలో ప్రాపర్గా టైంకి పోవటం లేదు, టైంకి రావట్లేదు. మధ్యాహ్నం హైదరాబాద్ లేదు 3 గంటల బయలుదేరుతుంటే హైదరాబాద్ విశాఖపట్నం రాజు పెట్టదు, సాయంత్రం 5కో 6కో 7కో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ 12వ తేదీ 13వ తేదీ అనుకున్నటువంటి ప్రోగ్రాములు ఒక్కోసారి కొన్ని సాంకేతిక కారణాల వలన వాయిదాలు పడవచ్చు, లేక ఇంకేదైనా ఇతర కారణాల వలన వాయిదాలు పడవచ్చు. కనుక ఏదైనా కొంచెం ఆ 12, 13వ తేదీల మీద హోప్స్ మాత్రం పెట్టుకోనకూడదు. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5 గంటలతో ప్రారంభమై 18వ తేదీ ఉదయం 5 గంటల 45 నిమిషాల వరకు ఇది 50-50గా ఉంటుంది. 50-50 అనేది ఒక 50% బ్రహ్మాండంగా ఉంటుంది, సూపర్ టాప్. 90% హైలీ ఫేవరబుల్గా ఉంటుంది 14వ తేదీ 15వ తేదీ. ఆ 16వ తేదీ మధ్యాహ్నం నుంచి డమ్మని కింద పడిపోతుంది. 16వ తేదీ 17వ తేదీ 18వ తేదీ ఉదయం దాకా. కనుక మొదటి 50% మాత్రం హైలీ ఫేవరబుల్, రెండో 50% టు వేస్ట్. కనుక ఆ రెండో 50%లో ఒక్కోసారి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ, అలాగే షేర్ మార్కెట్ మీద వెళ్ళటం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ఒక్కోసారి తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంది, డబ్బుకు కటకటగా ఉండే అవకాశం ఉంది. మొదటి 50% ఫేవరబుల్ అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా, మనసంత సంతోషంగా ఉంటుంది. మృష్టాన్న భోజనాలు ఉండొచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. కనుక ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంటూ ఉంది. అయితే చిన్న ముఖ్య గమనిక కూడా నేను చెప్తాను. అదేమిటంటే 18వ తేదీన అది మహాలయ పక్ష ప్రారంభం కనుక ఆ రోజునే ఒక పాక్షిక చంద్రగ్రహణం ఖగోళంలో జరుగుతున్నది. ఎక్కడ మీకు ధన కుటుంబ స్థానంలో జరుగుతుంది రాహు చేత. ఇది భారతదేశంలో కనపడదు, దీని గురించి వర్రీ వద్దు. అయితే అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య రోజున
మీకు అష్టమ స్థానంలో మరొక సంపూర్ణ సూర్యగ్రహణం, కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం కేతుగ్రస్తంగా జరుగుతుంది. ఇది భారతదేశంలో కనపడదు. ఈ గ్రహణాలు భారతదేశంలో కనపడకపోయినట్టు మీ మీద ఏదో ప్రభావం చూపనుకోవుతుంది. ఏదైనా ఎలాంటి ప్రభావాలైనా ఉంటే దానికి తగిన విధంగా నేను రాశి ఫలితాల్లో చిన్నపాటి పరిహారాలు చెప్తాను. ఆ గ్రహణాల ప్రభావం దేశ చరిత్ర మీద, దేశ కాలమాన పరిస్థితులపైన, రాజకీయ నాయకులపైన, ప్రభుత్వాలపైన, తీవ్రవాదాలపైన, భూకంపాలపైన, వాతావరణం పైన, అలాంటి వాటిపైన ఉంటుంది తప్ప వీటిపైన మీ మీద ఏముంటుందో మాత్రం అనుకోవద్దు. ఏదైనా 14, 15, 16, 17 ఈ 2 రోజులు 50-50గా ఉంటుంది కనుక కొంచెం ఏదో మీరు కూడా 50-50గా సగం సంతోషం పోలే 2 రోజుల పాటు వేస్ట్ అయిన ముందు 2 రోజులు సంతోషంగా ఉన్నావులే అనేటువంటి ఆలోచనతో మీరు ఉండగలుగుతారు. నెక్స్ట్ ఇంకా చివరి పాయింట్ ఏంటంటే 18వ తేదీ ఉదయం 5:45 దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం ఇది కూడా ఒక విధంగా 50-50గా చెప్పచ్చు. మొదటి 50 వచ్చేసి అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి సరదా కబుర్లతో గడిపేస్తారు. ఎవరైనా అన్న మేము పిలిచారనుకో, అక్క అని పిలిచారనుకో అయిపోయినట్టే. ఇంకా వాళ్ళని పిలిచి హోటల్ తీసుకుపోవటం, అది చేయటం ఏదో కొంచెం డబ్బు ఖర్చు పెట్టేసి సరదాలు చేసి వాళ్ళని తృప్తిపరచాలనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. వారు బాగా ఉన్నవారే కావచ్చు, లేని వారు కావచ్చు. అప్పు చేసినా సరే హోటల్కి పోదాం, జల్సాలు చేద్దాం, ఏదో సరదా సంతోషం, కొంత మీ యొక్క రిలేషన్ పెంచుకుందాం అనేటువంటి ఒక తాపత్రయం. అంతకుముందు అవతల వ్యక్తితో మిమ్మల్ని అవతల వ్యక్తి అనరాని మాటలు అన్నప్పటికీ అవన్నీ గాలి వదిలేస్తాడు. పోనీ వాడి కర్మ, ఆ రోజు వాడు తెలుసుకోలే, ఈరోజు తెలుసుకున్నాడు, నన్ను పిలిచాడు, అన్నాడు, పోదా అన్నాను, పోదారా అన్నాను. ఈ టైప్లో మాట్లాడేటువంటి మనస్తత్వానికి మీరు వచ్చేస్తున్నారు అనమాట. పైగా ఏలినాటి శని కూడా 2వ భాగం జరుగుతుంది. ఇక అన్నిటికంటే మరొక విషయం చెప్పకుండా మర్చిపోయాను. మీ జన్మ రాశిలోనే, కుంభరాశిలోనే శని వక్రగమనంగా ఉన్నాడు. మీకు ధన కుటుంబ స్థానంలో శని నక్షత్రం ఉత్తరాభాద్రలో రాహు సంచారం చేస్తున్నాడు. వచ్చే నెల 9వ తేదీ నుంచి వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ స్థానాలలో గురువు వక్రం చెబుతున్నాడు. కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిలో ఈ వక్రం 119 రోజులు ఉంటుంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4వ తేదీ దాకా. కనుక దానికి సంబంధించిన వీడియోలు కూడా చెప్తున్నాను, తీసుకోండి జాగ్రత్తలు, అవి కూడా తీసుకోండి. సో ఎనీహౌ కొంచెం ఒక్కోసారి మీ సరదాలు నేను కాదనను, కానీ ఆ సరదాలు పడేటప్పుడు ఒక్కోసారి కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ గురించి 4వ పాయింట్లో చెప్పబోతున్నా. తోబుట్టులతో సరదాగా ఉంటారు మొదటి 50, తర్వాత 50 మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే పై అధికారులతో పీచులు పడకుండా జాగ్రత్తగా నెట్టుకుంటూ రావాలి. విధి నిర్వహణలో కూడా ఎక్కడ పొరపాటు రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. ఆఫీస్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పై అధికారులకు చెప్పి వెళ్ళటం మంచిది. వారికి ఏదో ఏమనుకోవట్లేని మాత్రం వెళ్ళొద్దు. మీ అక్కడ బీరువా లాంటిదంటే దాన్ని లాక్ చేసి, చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ లాక్ చేసి వెళ్ళటం మంచిది. సెల్ ఫోన్ ఎక్కడంటే అక్కడ పెట్టద్దు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇక కుంభరాశిలో జన్మించిన జాతకులు, నక్షత్ర జాతకులు కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. అవి ఏమిటంటే ధనిష్ఠ నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 12వ తేదీ గురువారం రాత్రి 9:53 నుంచి 13వ తేదీ శుక్రవారం రాత్రి 9:53 వరకు, అంటే ఖచ్చితంగా 24 గంటలు ఇది అన్ఫేవరబుల్ టైం. మిగతా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాలకి మొగ్గు చూపకూడదు. నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 13వ తేదీ రాత్రి 9:53 నుంచి 14వ తేదీ శనివారం రాత్రి 8:32 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 14వ తేదీ శనివారం రాత్రి 8:32 ప్రారంభమై 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:49 వరకు అనుకూలమైన సమయం కాదు. అయితే ఇక చిన్న ముక్తసరిగా ముగింపు ఏంటంటే
15వ తేదీ ఆదివారం, ఆ రోజు శ్రవణ నక్షత్రం. ఐ థింక్ సాయంత్రం 6:49 వరకు ఉంది. అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాత 1, 2, 3 జాతకులు ఆ సాయంత్రం ఆదివారం సాయంత్రం రాహుకాలం 4:30 to 6 దాకా రాహుకాలం ఉంటుంది కదా. ఆ రాహుకాల సమయంలో కొంచెం ఎవరితో అయినా ఆవేశంగా మాట్లాడద్దు, కలహప్రదంగా మాట్లాడద్దు. ఎవరైనా కలహాలుగా మాట్లాడుతున్నా అక్కడికి వెళ్ళి ఏం జరిగిందండి, అక్కడ ఎందుకు ఇట్లా అరుచుకుంటున్నారు, ఇట్లా అడవద్దు. మీ దారి మీరు పోండి అంతే తప్ప ఒకరితో కలహాలు వద్దు. ఒకరి చోట కలహాలు ఉన్న చోటకి మీ యొక్క అటెండెన్స్ అనేది ఉండకూడదు. ఎప్పుడది 4:30 to 6, ఏదైనా 6 కాకపోతే 6:30 దాకా అనుకోండి. ఆ రాహుకాలం మూసేంత వరకు కొంచెం దూరంగా ఉండండి. అదే సమయంలో కొంచెం ఎవరి దగ్గర అప్పు తీసుకుందామని లేదా ఎవరి దగ్గర అప్పు ఇద్దామని ఇలాంటి ఆలోచన కూడా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చిన్న పరిహారంగానే భావించడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి జాతకులు. శుభం.